హాయ్ అండి. ఈరోజు మనం రాగి ఎగ్గు దోశలు చేస్తున్నాం. సో రాగి దోశలు చేయడానికి మనకు కావాల్సినవి ఫస్ట్ ఈ ఎగ్గులు 2, దాని తర్వాత ఆనియన్ 1, సో దాని తర్వాత గోధుమ పిండి, అలాగే మనకు రాగి పిండి. ఓకేనా, ఇది రాగి పిండి. సో ఇప్పుడు మనం అయితే స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ని. అయితే ఫస్ట్ మనం ఆనియన్ కట్ చేసుకున్నాం. ఇట్లాగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఎగ్స్ పోసుకోవాలి. ఇదిగోండి ఆనియన్స్ కట్ చేసుకుందాం ఇట్లాగా. ఇప్పుడు ఈ కోడిగుడ్లు ఉన్నాయి కదా, ఈ పగలు కొట్టుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనం కోడిగుడ్లు పగలు కొట్టుకున్నాం. దీన్ని ఇక స్టిర్ చేద్దాం ఇట్లాగా. దీని తర్వాత వీటిలో ఉల్లిపాయలు వేద్దాం. ఇదిగోండి ఉల్లిపాయలు వేసేస్తున్నాం ఇంకా. సో ఉల్లిపాయలు వేసి కూడా మళ్ళీ ఇంకోసారి తిప్పుదాం, అన్నీ కలిసిపోవాలా. ఇంకోసారి తిప్పేద్దాం ఇట్లాగా. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు, ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ తిప్పుకోవాలి కొంచెం ఇట్లాగా. ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని కలిపేసుకున్నాం. ఇంక తీసి పక్కన పెట్టుకుందాం దీన్ని. ఇప్పుడు మనకు కావాల్సింది గోధుమ పిండి. ఫస్ట్ గోధుమ పిండి వేసుకుందాం దీంట్లోకి. దీని తర్వాత రాగి పిండి పోసుకుందాం, చూసారుగా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం దీంట్లోకి. ఓకేనా, ఇంక ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేద్దాం దీన్ని. దీనికి కావాల్సిన వాటర్ పోసుకొని ఇక తిప్పేసుకోండి ఇలాగా. గడ్డలు కట్టకుండా ఉండేలా చూసుకోండి దీన్ని. ఇదిగోండి ఇట్లాగ వచ్చేది మీకు, ఇలాగ వచ్చే స్లర్రీ లాగా రావాలి. ఇట్లాగ వచ్చేదాకా మీరు తిప్పుకోండి వాటర్ పోసుకొని. ఇంకా మనకు రెడీ అయింది కదా. ఇంక ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగా పోసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక మనం దోశలు పోసుకోవటమే. ఇదిగోండి ఆయిల్ హీట్ అయింది. ఇక దోశలు పోసుకున్నాం. ఇక మనం ఇలా ఒక 2 స్పూన్లు పోసుకుంటే చాలు. చూసారు కదా, ఇంకా దీన్ని హీట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి దోశలు ఈజీగా వస్తాయి. కొంచెం సేపు వేడి అవనే వాళ్ళు దీన్ని అండి. దీని మీద ఇంకా కొంచెం ఆయిల్ పోతాం. దీని మీద మంచిగా వచ్చింది మనకి. అయితే దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, మనకి కొంచెం ఆగి దీని మీద ఎగ్గు కూడా పోద్దాం. ఇదిగోండి ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కదా ఎగ్గు. సో దీని మీద పోసేసుకున్నాం మనం. ఇలాగొచ్చింది. కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాం. కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా బాగుండిద్ది. ఈవెన్గా వచ్చేసిద్ది, మనకి తినడానికి కూడా బాగుండిద్ది. అయితే దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, మనకి రాగి దోశ ఉంది కదా, రాగులు ఇంట్లో రాగి పిండి వేసాం కాబట్టి ఇది బోన్స్కి బాగా యూజ్ అవుతాయి, అథ్లెటిక్స్కి వాళ్ళకి. సో దాంతోపాటు హెయిర్ లాస్ అవ్వకుండా ఉండిద్ది. దాంతోపాటు మనకి డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్లో ఉండే ఛాన్స్ ఉండిద్ది. అలాగే డయాబెటీస్ రానోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే డయాబెటీస్ రాకుండా ఉండటానికి ఇది కొంచెం యూజ్ అవుతుంది. అసలు కంప్లీట్గా రాదని చెప్పలేం. సో రాకుండా ఉండటానికి కొంచెం ఉపయోగపడింది ఇది. సో ఇవైతే మీరు పోసుకోండి రాగిస్తూ. దాంతోపాటు మనకు గోధుమ పిండి ఉంది కదా, గోధుమ పిండి ప్యూర్గా మనకి కార్బోహైడ్రేట్స్ అయితే లభిస్తాయి దాంట్లో. దాంతోపాటు మనకి రాగి పిండి కూడా ఉంది కదా. సో కాబట్టి ఇది చాలా ఉపయోగపడుద్ది మార్నింగ్ తీసుకుంటే. దాంతోపాటు మనం ఎగ్ వేసుకున్నాం. దీంట్లో ఎగ్ వేసుకోవడం వల్ల మనకి ప్రోటీన్స్ 2 ఎగ్స్ వేసుకున్నాం కాబట్టి 12 grams ఆఫ్ ప్రోటీన్స్ మనకు వచ్చింది. సో రోజుకి మన బాడీ వెయిట్ ఎంత ఉందో అంత ప్రోటీన్ అయితే కావాలి. కానీ మనం ఇప్పుడు 2 వేసుకున్నాం కాబట్టి ఓన్లీ 12 grams మాత్రమే వచ్చింది మనకి. ఇంకా వేడైనట్టుంది, ఇది ఒక సైడ్ కాలినట్టుంది. ఇది తిప్పుకుందాం మనం బాగా.
ఈజీగానే వచ్చింది. ఇదిగోండి ఆపోజిట్ సైడ్లో తిప్పేసాం మనం. సో దీనివల్ల యూజెస్ అయితే మీకు చెప్పాను కదా. సో వీటి తినటం వల్ల మీకు డయాబెటీస్ కూడా రాకుండా ఉండిద్ది, వచ్చిన వాళ్ళకి కంట్రోల్ అవుతుంది అనమాట. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. వేడైందండి, ఇది కాలింది. ఇక తీసేసుకున్నాం. ఇప్పుడు ఇంకా తీసేసుకొని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకోటి వేసుకున్నాం. ఇంకో దోశ. ఇప్పుడు దీని మీద ఎగ్స్ ఆమ్లెట్ పోసేద్దాం. చాలా బాగుండేది టేస్ట్ అయితే ఆమ్లెట్ పోస్తే. ఇదిగోండి ఆమ్లెట్ పోసేసాం. దీని మీద కొంచెం ఆయిల్ పోసేసుకొని దీన్ని మొత్తం ఒక ప్లేన్గా చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ పోసేసాం, చూశారు కదా. ఇప్పుడు దీన్ని మొత్తం షార్ట్ కాకుండా ఇలాగ స్ప్రెడ్ చేసుకుందాం. దీంట్లో ఇంకొక ఆనియన్స్ వల్ల యూజెస్ చెప్పలేదు కదా మీకు. ఆనియన్స్ వేసుకోవటం వల్ల మనకి ఎవరికైతే హెయిర్ లాస్ అవుతూ ఉండిద్దో వాళ్ళకి, హెయిర్ లాస్ అయ్యే వాళ్ళకి ఆనియన్ చాలా యూజ్ అవుతుంది అనమాట. హెయిర్ కొంచెం దృఢంగా ఉంచడానికి బాగుంటుంది. సో రాగి దోశ కదా, రాగి పిండి వల్ల కూడా హెయిర్ లాస్ అనేది అవ్వకుండా ఉండిద్ది, హెయిర్ లాస్ కంట్రోల్లో ఉంటుంది మనకి. ఇదిగోండి ఇలాగ అయింది. తర్వాత కాలిన తర్వాత అటువైపు తిప్పేసుకున్నాం. ఇందాకలాగా అయిపోయింది. ఇక ఇదిగోండి ఒక సైడ్ కాలింది, ఇటువైపు వేసుకున్నాం, తీసేసుకోవటమే. ఇదిగోండి అండి కంప్లీట్ అయిపోయింది. ఇంక దీన్ని వేరే ప్లేట్కి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసింది, ఇదిగోండి అయిపోయింది అంతే. అయితే ఇప్పుడు మీకు దీనివల్ల ఉపయోగాలు అనేది చెప్తాను మీకు. సో ఆల్రెడీ మనకి యూజెస్ ఏందనేది తెలిసినాయి. ఇప్పుడు దీనికి చేసుకోవడానికి మనకి ఎంత ఖర్చు అవుద్ది అనేది మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ మనం 2 eggs 10 రూపాయలు, ఒక ఆనియన్ అంటే 2 రూపాయలు పడిద్దాము. సో దీంతో 12 రూపాయలు. ఇవేమో మనకి ఆయిల్ 2 రూపీస్ ఆయిల్ పెట్టుకున్నా కానీ 14-15 రూపీస్ అయితే అంతే. సో దాని తర్వాత రాగి పిండి అలాగే గోధుమ పిండి, ఈ 2 కలిపిన 10 రూపాయలు కూడా కలిపి. సో మనకి 25 రూపాయల్లో మొత్తం ఇలాగ హెల్తీ ఫుడ్ అయితే మనకు వచ్చేది. బయట 30 రూపీస్ పెట్టుకున్నా కానీ ఇంత హెల్తీ ఫుడ్ అయితే మనకు రాదు. సో ఇంకా మనం చేసుకోవచ్చు, కడుపు నిండా తినొచ్చు. దీంతో మనకు 3-4 అయినా తినొచ్చు ఈజీగా 30 రూపాయలతో పెట్టుకుంటే. సో అయితే మీకు ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటివి అయితే దోశలు పోసుకోండి.